నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రులు భట్టి పొంగులేటి తుమ్మల పౌరులకు ఆధార్ లాగే త్వరలో భూములకు భూదార్ కార్డులు తీసుకువస్తామని ప్రకటించిన పొంగులేటి రైతన్నల సమస్యలు తీర్చేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని వ్యాఖ్య అన్నదాతల సమస్యలు ఉన్న చోట తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి తుమ్మల అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకే హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామన్న జూపల్లి కృష్ణారావు ఈ పోటీలతో ప్రపంచంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్న మంత్రి పాకిస్తాన్కు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థను వదిలే ప్రసక్తే లేదన్న శశి థరూర్ ఐరాస ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని వ్యాఖ్య ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అస్సాం సిక్కిం ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ అహ్మదాబాద్ వేదికగా నేడు ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్ పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ మ్యాచ్కు వర్షం ముప్పు రేపు రిజర్వ్ డే ప్రకటించిన బీసీసీఐ పౌరులకు ఆధార్ లాగే భూములకు త్వరలోనే భూదార్ తీసుకువస్తామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి భూములను సర్వే చేయిస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తలపెట్టిన రెవెన్యూ సదస్సులు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు మిగతా జిల్లాలోనూ అధికారులు రెవెన్యూ సదస్సులు కొనసాగిస్తున్నారు భూ సమస్యలను గ్రామస్థాయిలో పరిష్కరించే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్ నేతృత్వంలోని బృందం ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూభారతి చట్టం తెచ్చామన్నారు గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి 3,500 మంది రెవెన్యూ అధికారులను నియమిస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విప్లవాత్మకమైన వినూత్నమైన చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు భూభారతి చట్టాన్ని అత్యంత పారదర్శకంగా తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు ఒక్క రూపాయి కూడా రైతన్నలను ఇబ్బంది పెట్టకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్ధితో ఈ చట్టం మీ చుట్టంలాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు ఈ 3వ విడత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల నుంచి వచ్చే సమస్యలని క్రోడీకరించుకొని ఆనాడు భారతదేశానికి మన దేశానికి స్వతంత్రం ఆగస్టు 15వ తారీఖు వచ్చిన విధంగానే ఈ వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూము సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమి పైన హక్కులు కల్పించేటువంటి చట్టాలు తీసుకొచ్చి రైతులకి భూమి పైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాలు తీసుకొచ్చారు అది ఒక ప్రధానమైనటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ తర్వాత 1971లో వచ్చినటువంటి ఆర్ఓఆర్ యాక్ట్ ఆ తర్వాత 73లో వచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఎంతో కొంత మేలు చేసే చట్టాలు ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు ఇటువంటి చట్టాలు ఈ 3 చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి
పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేందుకే హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మిస్ వరల్డ్ నిర్వహణ కోసం ప్రపంచ దేశాలన్నీ పోటీ పడగా రాష్ట్ర అభివృద్ధి కోసం హైదరాబాద్ లో నిర్వహించామని వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పోటీలతో ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పై చర్చించుకుంటున్నాయని పేర్కొన్నారు. అన్ని దేశాల మీడియా తెలంగాణ సంస్కృతి, పర్యాటకం, ఆతిథ్యం గురించి గొప్పగా అభివర్ణించాయని అన్నారు. ప్రపంచ సుందరి పోటీలు విజయవంతమైన నేపథ్యంలో ఈ రోజు సచివాలయంలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ విశ్వసుందరి పోటీలతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. దీంతో రాబోయే కాలంలో తెలంగాణ పర్యాటకం మరింత వృద్ధి చేకూరుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా కూడా వరల్డ్ ఈవెంట్ అంటే ఒక ప్రపంచానికి సంబంధించిన అంశం. ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. ఇంత గొప్ప ఈవెంట్ను తెలంగాణ రాష్ట్రం కూడా చేయగలదని నిరూపించడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయే భవిష్యత్తులో స్పోర్ట్స్కు సంబంధించి అంటే ప్రపంచంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను కూడా మనం చేపట్టే స్థాయికి చేరుకోవడం జరిగిందనే కింద మనం ఒక మెసేజ్ అనేది పంపడం జరిగింది. బౌద్ధ మతం భారత్లోనే కాదు అనేక దేశాల్లో విస్తరించింది. ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని అనేక దేశాలు ఆరాధిస్తాయి. ఆయన సూచించిన మార్గంలోనే నడుస్తున్నాయి. బుద్ధ భగవానుని అవశేషాలు జ్ఞానోదయం, ఆధ్యాత్మికతను గుర్తు చేస్తాయి. బౌద్ధ మతస్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. అందుకే భారత్ నుంచి ఆయా దేశాలకు తరలించిన ప్రదర్శనకు ఉంచుతారు. వియత్నాంలో ప్రదర్శన అనంతరం తిరిగి బుద్ధ భగవానుని అవశేషాలు భారత్ తిరిగి చేరుకున్నాయి. మరిన్ని వివరాలను చూద్దాం. బుద్ధుని అవశేషాల ప్రదర్శన బౌద్ధ మతంలో ఒక ముఖ్యమైన భాగం. బౌద్ధ మతంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బుద్ధుని పరినిర్వాణం తర్వాత అస్థికలను భద్రపరిచారు. ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా 2 కోల్కతా మ్యూజియంలో ఉన్నాయి. బుద్ధుని అస్థికలను పలు దేశాలకు సందర్శనార్థం అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. ఈసారి వియత్నాంలో నెల రోజుల పాటు పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా బౌద్ధ మతస్థులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. వియత్నాంలో నెల రోజుల్లో మొత్తం 17.8 మిలియన్ల మంది భక్తులు సందర్శించినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. వియత్నాంలో మొదట మే 21న బుద్ధుని అవశేషాల ప్రదర్శన ముగియాల్సి ఉండగా ఆధ్యాత్మిక వాతావరణం, పెరుగుతున్న భక్తుల రద్దీ కారణంగా అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అభ్యర్థన మేరకు ఈ ప్రదర్శనను జూన్ 2 వరకు ఉంచారు. నిన్న ప్రదర్శన ముగిసిన తర్వాత భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో బుద్ధుని అవశేషాలు భారత్ తిరిగి చేరుకున్నాయి. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకోవడంతో ఒడిశా గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు నేతృత్వంలోని భారత ప్రభుత్వ ప్రతినిధి బృందంతో పాటు అవశేషాలను పాలెం వైమానిక దళ స్టేషన్, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య అధికారులు, బౌద్ధ సన్యాసులు లాంఛనంగా స్వీకరించారు. And I was deputed to go to Vietnam to lead the delegation to bring back the sacred relics of Buddha from Vietnam to India. The program response from a atheist society, from a communist country, is overwhelming. I am very happy to note that this program is a very good program to connect the people of Vietnam to India. రేపు ఢిల్లీ నుంచి వారణాసి ద్వారా సార్నాథ్కు తీసుకువెళ్తారు. అక్కడ వాటిని మూలగంధ కుటివిహార్లో ఆచారబద్ధంగా ప్రతిష్ఠిస్తారు. దీంతో బుద్ధుడు మూర్తిభవించిన శాంతి, కరుణ, కాలాతీత సందేశాన్ని బలోపేతం చేసిన చారిత్రాత్మక అంతర్జాతీయ తీర్థయాత్ర ముగుస్తుంది. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్కు పంపారు. బౌద్ధ మతం భారతదేశంలో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో ఉద్భవించి ఆ తర్వాత వివిధ మార్గాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. బుద్ధుని పరినిర్వాణం అస్థికలను భద్రపరిచి ఆరాధించటం బౌద్ధ మతంలో కొనసాగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో 9 మంది శాస్త్రవేత్తల బృందం 15 రోజుల పాటు 30 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. సాగులో అన్నదాతలకు అవసరమైన సలహాలు, సూచనలు అందించింది. రైతుల ఆదాయం పెంచాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. విత్తనాల ఎంపిక నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి అంశంలో శాస్త్రవేత్తలు రైతులకు తగిన సూచనలు అందించారు. మృతికా క్రమక్షయం నుంచి మొదలుకొని భూసారం, ఉద్యాన పంటల పెంపకం, పశుపోషణ వల్ల కలిగే లాభాలు, సేంద్రియ ఎరువుల వాడకం ఇలా వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా అవగాహన కల్పించారు. సాగులో సాంకేతికత వినియోగం, డ్రోన్ల వాడకం, అధునాతన పద్ధతుల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రసాద్, రవికాంత్, విశాకుమారి వివరాలు వెల్లడించారు. ఇక్కడ మ్యాక్సిమం రైతులు అందరూ ప్యాడీ, వరి మరియు పత్తి ఈ 2 పంటలే పండిస్తున్నారు. ఎన్నో తరాలుగా ఈ 2 పంటలే పండిస్తున్నారు. ఇలాగ మోనోక్రాపింగ్ వల్ల వచ్చే ఇబ్బందులు, దాని సమస్యలు వీళ్ళకి వివరించడం జరిగింది. పంట మార్పిడి ఇక్కడ రెయిన్ఫాల్ చాలా తక్కువ, డ్రైల్యాండ్ ఏరియా. డ్రైల్యాండ్ ఏరియా సూటబుల్ క్రాప్స్ మన జొన్నలు, మిల్లెట్స్, పల్సెస్, రెడ్ గ్రాము ఇలావన్నీ తీసుకుంటే వాళ్ళకి ఇంకా బెనిఫిట్ జరుగుతుందని, పంట మార్పిడి చాలా అవసరమని, పంట మార్పిడితో పాటు వాళ్ళు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఇంటర్ క్రాపింగ్ చేస్తే ఇంకా ఎక్కువ లాభం పొందుతుందని వీళ్ళకి వివరించడం జరగడం చెప్పారు. ఇక్కడ చాలా రిమోట్ ఏరియాలో స్మాల్ ఫార్మర్స్ ఉన్నాయి. స్మాల్ ఫార్మర్స్ గురించి చిన్న మషిన్ వాడుకోవాలి అట్లా చెప్పింది. సబ్మిషన్ ఆన్ డ్రైల్యాండ్ మెకనైజేషన్లో ఏమంటే చిన్న మషిన్స్ ఏముంటాయి అవి కూడా సబ్సిడీలో ఇచ్చే మంచిగా ఉంది. అది చిన్న మషిన్స్ వాడుకోవాలి అట్లా చెప్పింది. అంటే ఇక్కడ వైల్డ్ బోర్ చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది. వైల్డ్ బోర్ కంట్రోల్ చేయాలంటే వైల్డ్ బోర్కి సోలార్ ఫెన్సింగ్ లాగా టెక్నాలజీ ఇక్కడ వాడుకోండి అట్లా చెప్పింది. सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट जो स्कीम्स अवेलेबल है ये हम किसान भाइयों और बहनों तक पहुंचाना चाहते हैं और वो हम चाहते हैं कि वो उनका लाभ लें. जो उनको नहीं पता है हम वो बताना चाहते हैं कि क्या क्या स्कीम्स उनके लिए अवेलेबल है. और ये एक प्री खरीफ कैंपेन है जो जैसा जो क्रॉप्स वो लेते हैं उसके बारे में उसमें उनको कोई कमी है, उनमें वो कोई टेक्नोलॉजी के बारे में जानना चाहते हैं जिससे उनकी उपज बढ़ सके, तो ये हम उन तक पहुंचाना चाहते हैं. ये हमारा मुख्य उद्देश्य है. 605 మార్చండి అలవాటు మార్చండి. మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. అమృత్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి పరుస్తున్న పెద్దపల్లి రైల్వే స్టేషన్ పనులను ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు. రైల్వే స్టేషన్లో జరుగుతున్న ప్లాట్ఫామ్ల నిర్మాణం, పార్కింగ్ ఏరియా, ఎస్కలేటర్, లిఫ్ట్తో పాటు అతిథి గృహాల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోభివృద్ధిపై రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పెద్దపల్లి జంక్షన్లో మరిన్ని రైళ్లు ఆగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి రైలు పెద్దపల్లిలో తిరిగి నిలిపే విధంగా రైల్వే అధికారులను కోరనున్నట్లు తెలిపారు. మంచిర్యాల రామగుండం దాదాపు ఒక 20-25 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రామగుండం స్టేషన్ మీరు అందరు చూస్తున్నారు, పూర్తి అయిపోయింది. అప్గ్రేడేషన్ ఫెసిలిటీస్ అన్ని లేటెస్ట్ ఫెసిలిటీస్ తోటి అప్గ్రేడ్ అయింది. మరి అదే విధంగా పెద్దపల్లి మంచిర్యాల కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి పార్లమెంట్ లో నేను అశ్విని వైష్ణవ్ గారు కోరడం జరిగింది. ఈ భారత్ స్కీమ్ ఏదైతే ఉందో రైల్వేస్ కోసం దాంట్లో పెద్దపల్లి మంచిర్యాల కూడా ఇంక్లూడ్ అయింది. దాని ప్రకారం వారి ఎక్స్పెండిచర్ కూడా చేసి ఈ స్టేషన్స్ కూడా లేటెస్ట్ ఫెసిలిటీస్ స్టేషన్స్ పెద్దపల్లి స్టేషన్, మంచిర్యాల స్టేషన్ కూడా అనుకుంటున్నట్టు చెప్పి సందర్భంగా అందరికి తెలియజేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అస్సాం, మణిపూర్, సిక్కింలో కుంభవృష్టితో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఓవైపు వర్షాలు, మరోవైపు కొండచర్యలు విరిగిపడుతూ పరిస్థితి తీవ్రంగా మారటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ బల్లాతో ప్రధాని
ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో వరదల వల్ల జనజీవనం అస్తవ్యస్తమై పంట నష్టం, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అసోంలో కొండచర్యలు విరిగిపడగా, సిక్కింలో జాతీయ రహదారులు కొట్టుకుపోవడం, ఇంఫాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ బృందం ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది. ప్రధాని సహాయక చర్యలు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉగ్ర జాబితాలో పడకుండా లష్కరే తోయిబా ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ను చైనా ఎంత కాపాడినా తాము మాత్రం వదిలిపెట్టమని అఖిలపక్ష దౌత్య బృంద సభ్యుడు ఎంపీ శశి థరూర్ తేల్చి చెప్పారు. మండలి తీర్మానాలు, ప్రెస్ స్టేట్మెంట్లలో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరును ప్రస్తావించేలా ప్రోత్సహిస్తామన్నారు. బ్రెజిల్ దౌత్యవేత్త సెల్సో అమోరిమ్తో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తరచూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరిపించామని చెప్పుకోవడంపై థరూర్ స్పందించారు. తమ విషయంలో ఒకరు వచ్చి మధ్యవర్తిత్వం చేయవలసిన అవసరం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్కు చెందిన దౌత్య బృందాలు ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించి పరిస్థితిని వివరిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని బృందం ప్రస్తుతం బ్రెజిల్లో పర్యటిస్తోంది. అక్కడి నుంచి ఈ బృందం అమెరికాకు చేరుకోనుంది. If Pakistan had not reacted, we would not have reacted. That would have been the end of that. Pakistan chose to react with shelling, then we reacted to the Pakistan reaction. And throughout every day, the message was the same from India to everybody who would listen. If they hit, we'll hit. If they stop, we'll stop. We don't want war. We want to focus on our growth and development. This message was given to everybody. Our foreign minister was getting calls from other foreign ministers. He was saying the same thing. So in that sense, no one needed to persuade us to stop. We had already said stop. So if there was any persuasion by the American president or his senior officials, it would have been persuasion of the Pakistanis. They would have had to be persuaded. We don't need to be persuaded because we don't want war. We want to focus on development. That's the basic message. భారత్తో ట్రేడ్ డీల్ మరెంతో దూరంలో లేదని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హౌవర్డ్ లుట్నిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాషింగ్టన్లో జరిగిన భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక నాయకత్వ సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు సమిష్టిగా ప్రయోజనాలను గుర్తించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి వచ్చిన ఓ బృందం న్యూఢిల్లీలో పర్యటిస్తుంది. ఈ క్రమంలో చర్చలను ముందుకు తీసుకువెళ్లి జూన్ చివరికి వీటిని ఓ కొలిక్కి తేనున్నాయి. సమీప భవిష్యత్తులోనే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఆశించవచ్చని హౌవర్డ్ లుట్నిక్ అన్నారు. అమెరికాతో ముందు ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్న దేశాలకు మెరుగైన డీల్ లభిస్తుందని వెల్లడించారు. దీనిపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ ఇరు దేశాలు కలిసి పనిచేయడంపై ఓ అభిప్రాయానికి వచ్చాయన్నారు. పరస్పరం మార్కెట్లలోకి ఇరు దేశాల వ్యాపారాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. భారత్లో మరోసారి పర్యటించేందుకు ఎదురు చూస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ అన్నారు. భారత వాషింగ్టన్ డీసీలో యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్ పర్యటనలో తన పిల్లల అనుభవాలను కూడా ఆమె పంచుకున్నారు. సూర్యుడు ఉదయించేటప్పుడు తాజ్మహల్ను చూడటం తనకు ఎంతో ఆనందంగా అనిపించిందన్నారు. తోలుబొమ్మలాట ఎంతో ప్రత్యేకమైందని చెప్పారు. దేవాలయాల్లోని శిల్పకళ తన పెద్ద కుమారుడిని ఆశ్చర్యపరిచిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని కలవటం గురించి కూడా మాట్లాడారు. తన పిల్లలు మోదీని మొదటిసారి కలిశారని, అప్పుడే వారు ఆయన్ను తాతగా భావించారన్నారు. ప్రధాని మోదీ అంటే తమ పిల్లలకు ఎంతో ఇష్టమన్నారు. ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లో తాను పర్యటిస్తానని ఉషా వాన్స్ తెలిపారు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న పాక్ గూఢచారిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. తార్న్ తరణ్ జిల్లాకు చెందిన వ్యక్తికి పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ దళాల మోహరింపులు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో సహా సున్నితమైన సమాచారాన్ని అతడు ఐఎస్ఐకి చేరవేసినట్లుగా గుర్తించామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. నిందితుడు గత 5 ఏళ్లుగా ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ చావ్లా ఐఎస్ఐ సహకారంతో భారత్లో గూఢచర్య రాకెట్ను నడుపుతున్నాడని, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆర్మీ ప్రణాళికలు తెలుసుకోవడానికి వీరిని ఉపయోగించుకున్నాడని పోలీసులు తెలిపారు. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్తోనూ అతడికి సంబంధాలు ఉన్నాయన్నారు. అతని ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా దేశానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్కు లీక్ చేసిన ఆధారాలు లభించాయన్నారు. అంతేకాకుండా అతడికి 20 మందికి పైగా ఐఎస్ఐ ఏజెంట్లతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
This is no ordinary sky. This is where legends are born. Squad 1, clear to space transition. Roger. Re-engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Join the Indian Air Force to be a cut above. వార్తలకు పునఃస్వాగతం. విభిన్న సాంప్రదాయాలు సంస్కృతికి భారత్ ప్రత్యేకం. ఎన్నో భాషలు, భావాలు, ఆచారాలు దేశ ప్రజల సొంతం. అయితే భిన్నత్వంలో ఏకత్వం మన దేశానికి ఉన్న గొప్ప అంశం. ఈ ఏకత్వాన్ని కాపాడుతూ ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలతో దేశ సంస్కృతి, సాంప్రదాయం ఉన్నత శిఖరాలకు చేరింది. మరిన్ని వివరాలు చూద్దాం. గత 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సాంస్కృతిక ప్రయాణం ఒక ఇంద్రధనస్సులా వికసించి ప్రపంచాన్ని ఆకర్షించింది. కళలు, ఆచారాలు, శాస్త్రీయ సంగీతం, నాట్యాల వంటి వాటికి కొత్త శక్తిని అందించింది. మరచిపోయిన వీరులను స్మరించడంతో పాటు పురాతన జ్ఞానాన్ని ఆధునిక సాధనాలతో సంరక్షించింది. ఈ ప్రయత్నాలన్నీ కలిసి భారత్ సాంస్కృతికతను ప్రపంచానికి తెలియచేసింది. 11 ఏళ్లలో కాశీ విశ్వనాథ్ కారిడార్ నుంచి అయోధ్య రామ్ లల్లా వరకు ప్రభుత్వం వారసత్వాన్ని పరిరక్షిస్తూ సాంస్కృతిక మూలాలను మరింత బలోపేతం చేసింది. ఆధ్యాత్మిక సర్క్యూట్లు, యాత్రికుల సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. కారిడార్లు, సర్క్యూట్లు, ఆలయాలకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పరిచింది. ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ కారిడార్, మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ మహాకాల్ ప్రాజెక్ట్, కేదార్నాథ్, సోమనాథ్ ఆలయాల అభివృద్ధి చేపట్టింది. అలాగే చార్ధామ్ హైవే ప్రాజెక్ట్, హేమ్కుండ్ సాహెబ్ రోప్ వే, బుద్ధిస్ట్ సర్క్యూట్, కర్తార్పూర్ సాహిబ్ కారిడార్లతో అనుసంధానం చేసింది. దీంతో యాత్రికులకు సులభతర, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించింది. దీంతో దేశంలో ప్రజల మధ్య మత సామరస్యం పెంపొందించింది. ప్రసాద్ వంటి పథకాల ద్వారా మసీదులు, చర్చిలు, పుణ్యక్షేత్రాలతో సహా కీలక ప్రార్థనా స్థలాలను పునరుజ్జీవింపచేయడానికి ప్రయత్నాలు జరిగాయి. సమ్మిళిత అభివృద్ధి సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ మత సామరస్యాన్ని బలోపేతం చేసింది. దేశవ్యాప్తంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధికి సుమారు 1900 కోట్లు ఖర్చు చేసింది. స్వదేశ్ దర్శన్ పథకం ప్రయాణ మౌలిక సదుపాయాలను మరింత బలపరిచింది. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం 2023-25 కాలానికి మరో 34 ప్రాజెక్టులను ఆమోదించింది. హృదయ్ పథకం 12 వారసత్వ నగరాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. ఈ ప్రయత్నాలు దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడ్డాయి. 2024లో భారత్లోకి 9.66 మిలియన్ విదేశీ పర్యాటకులు వచ్చారు. దీంతో 2,77,842 కోట్ల విదేశీ మారక ద్రవ్యం భారత్కు సమకూరింది. మరోవైపు ప్రజల మధ్య పరస్పర సంబంధాన్ని పెంపొందించేందుకు 2016 అక్టోబర్ 31న ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కాశీ తమిళ్ సంగమం, గురు గోవింద్ సింగ్ 350వ ప్రకాష్ పర్వ్, గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్, మహాకుంభమేళా ఘనంగా నిర్వహించింది. అలాగే వక్ఫ్ బోర్డు పారదర్శకతను పెంచేందుకు వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించింది. అంతేకాదు దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి వేవ్స్ సమ్మిట్ ద్వారా తెలియజేసింది. మరోవైపు ప్రపంచానికి ఆరోగ్య మంత్రాన్ని యోగా ద్వారా అందించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో 2014లో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. ఆయుర్వేదం, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు గ్లోబల్ కేంద్రంగా భారతదేశాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తంగా ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనలో దేశంలో అన్ని రంగాల్లో పురోగమించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. యూపీలోని అయోధ్య రామ మందిరంలో రామ్ దర్బార్ ప్రాణప్రతిష్ఠ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామ మందిరం మొదటి అంతస్తులో దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి ఆలయానికి రద్దీ పెరిగింది. సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో వేడుకలు హాజరవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరగనుంది. ఈసారి ఒకే భూమి, ఒకే ఆరోగ్యం ఇతివృత్తంతో నిర్వహించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. యోగా పాటలపై ప్రత్యేక పాటల కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఆసక్తి గల వారు మంచి గీతాన్ని రాసి పంపాలని కోరింది.
బంతికి ఆధిక్యం చేతులు మారుతూ గత 2 నెలలుగా క్రీడాభిమానులు విశేషంగా అలరించిన ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. కళ్లు చెదిరే ఫోర్లు, చుక్కలనంటే సిక్సర్లు, ఊహకందని క్యాచ్లతో ఉర్రూతలుగించిన ఐపీఎల్ 18వ సీజన్కు సర్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈ రోజు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా తుది సమరం ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఫైనల్లో పంజాబ్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరుకు సిద్ధమైంది. బలాబలాల దృష్ట్యా సమఉజ్జీలుగా కనిపిస్తున్న ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం ఖాయమే. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు ఇప్పటి వరకు 3 ఫైనల్స్ ఆడి 3 ఓడి రన్నరప్గా నిలవగా పంజాబ్ ఒక ఫైనల్ ఆడి పరాజయం పాలైంది. ఈ సీజన్లో పంజాబ్తో ముఖాముఖిలో బెంగళూరుదే పైచేయి అయింది. గ్రూప్ దశలో తలపడ్డ 2 మ్యాచ్ల్లో బెంగళూరు, పంజాబ్ తలో మ్యాచ్ గెలిచాయి. క్వాలిఫైర్ 1లో ఈ 2 జట్లు తలపడగా ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఇరు జట్లు ఇప్పటి వరకు ట్రోఫీ గెలవకపోవడంతో ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయమైంది. 73 హోరాహోరీ మ్యాచ్ల తర్వాత ఈ ఏడాది విజేతను తేల్చే అసలు సమరానికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. సీజన్ అశాంతం నిలకడగా కొనసాగించిన ఇరు జట్లు పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ లీగ్లో ఆడిన 14 మ్యాచుల్లో 9 గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకోగా బెంగళూరు కూడా పంజాబ్తో సమానంగా 19 పాయింట్లే సాధించిన రన్ రేట్లో స్వల్ప తేడాతో 2వ స్థానంలో ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. ముల్లాన్పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ ఏకపక్ష విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో పంజాబ్ స్వల్ప స్కోరుకే పరిమితమై పరాజయం మూటగట్టుకుంది. ఇప్పుడు ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని పంజాబ్ భావిస్తోంది. మరోవైపు గత 17 సీజన్లుగా ఈసాలా కప్ నమ్దే అంటూ హోరెత్తిస్తున్న బెంగళూరు ఈసారైనా ట్రోఫీ ముచ్చట తీర్చుకోవాలని చూస్తోంది. ఐపీఎల్లో బెంగళూరు చివరిసారిగా 2016లో ఫైనల్కు చేరుకుంది. ఆ మ్యాచ్లో ఓటమి తర్వాత ఆడిన 8 సీజన్లలో జట్టు ప్రదర్శన అంతంత మాత్రమే. ముఖ్యంగా ఎవరో ఒక ఆటగాడి ప్రదర్శనపైనే ఆధారపడటం, అతను విఫలమైతే జట్టు కుప్పకూలటం తరచుగా సాగాయి. కానీ ఈ సీజన్ పూర్తి భిన్నంగా కనిపించింది. జట్టు 10 మ్యాచ్లు గెలిస్తే 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లుగా నిలిచారు. ఒకరు విఫలమైతే మరొకరు ఆదుకోవడంతో కీలక సమయాల్లో కూడా జట్టు పట్టు విడలేదు. ఇప్పుడు అదే శైలి, పోరాటతత్వం బెంగళూరును ఫైనల్కు చేర్చాయి. ఎప్పటిలాగే స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 600కు పైగా పరుగులు, 8 అర్ధ సెంచరీలతో జట్టుకు వెన్నెముకగా నిలిచారు. విరాట్ సహచర ఓపెనర్ ఫిల్ సాల్ట్ 387 పరుగులతో జట్టుకు మెరుగైన ఆరంభాలు అందించాడు. మిగతా బ్యాటర్లలో షెఫర్డ్, జితేష్, కృణాల్ పాండ్యా కూడా ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ రజత్ పాటీదార్ గత ప్రదర్శనలతో పోలిస్తే ఈసారి అంత అద్భుతంగా ఆడకపోయినా సారథిగా తొలి సీజన్లో జట్టును ఫైనల్ చేర్చిన ఘనత అతనికి దక్కింది. తొలి క్వాలిఫైర్ మ్యాచ్ను మినహాయిస్తే సీజన్ అశాంతం పంజాబ్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. ముఖ్యంగా 2వ క్వాలిఫైర్లో ముంబైను చిత్తు చేసిన తీరు ఆ జట్టు సామర్థ్యాన్ని చూపించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన అసాధారణ బ్యాటింగ్తో భారీగా పరుగులు చేయడంతో పాటు సమర్థ నాయకత్వంలో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న హర్షదీప్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుండగా జెమిసన్ అజ్మతుల్లాపై అదనపు భారం పడనుంది. యుజ్వేంద్ర చహల్ స్పిన్ మరోసారి కీలకం కానుంది. అహ్మదాబాద్ పిచ్పై సీజన్ ఆరంభం నుంచి భారీ స్కోర్లు నమోదయ్యాయి. 2వ క్వాలిఫైర్ తరహాలోనే టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపవచ్చు. ఫైనల్కు వర్ష సూచన ఉంది. అయితే అది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నాకౌట్ మ్యాచ్ల మాదిరిగానే ఈ మ్యాచ్ కూడా 120 నిమిషాల అదనపు సమయం ఉంది. దీంతో పాటు ప్రతిష్టాత్మక పోరు కోసం బీసీసీఐ బుధవారం రిజర్వ్ డేను ప్రకటించింది. ఈ రోజు వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకపోయినా లేక మధ్యలో ఆగినా అక్కడి నుంచే రేపు కొనసాగిస్తారు. ఒకవేళ నేడు రేపు భారీ వర్షాలతో మ్యాచ్ తుడిచిపెట్టుకుపోతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ను విజేతగా ప్రకటిస్తారు. ఇరు జట్లు ఇప్పటి వరకు ట్రోఫీ నెగ్గకపోవడంతో ఏ జట్టు గెలిచినా సంబరాలు అంబరాన్ని అంటటం ఖాయమే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల పౌరులకు ఆధార్ లాగే త్వరలో భూములకు భూదార్ కార్డులు తీసుకువస్తామని ప్రకటించిన పొంగులేటి రైతన్నల సమస్యలు తీర్చేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని వ్యాఖ్య. అన్నదాతల సమస్యలు ఉన్న చోట తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి తుమ్మల
అత్యంత పారదర్శకంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకే హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించామన్న జూపల్లి కృష్ణారావు. ఈ పోటీలతో ప్రపంచంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్న మంత్రి. పాకిస్తాన్కు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థను వదిలే ప్రసక్తే లేదన్న శశి థరూర్. ఐరాస ఉగ్రవాద జాబితాలో చేర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని వ్యాఖ్య. ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. అస్సాం, సిక్కిం ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ. అహ్మదాబాద్ వేదికగా నేడు ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్. పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ. మ్యాచ్ కు వర్షం ముప్పు. రేపు రిజర్వ్ డే ప్రకటించిన బీసీసీఐ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.